హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్న విశ్రుత్ డిజిటల్ సేవ. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి రేషన్ కార్డులో అప్డేట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. రేషన్ కార్డులు ఇంతవరకు ఎవరికైతే లేవో వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీరు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిదంటే, కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్తో ఆల్రెడీ మీకు రేషన్ కార్డు ఉండి ఉంటుంది. అంటే ఇటు అదేంటిది లేడీస్ తరఫునైనా అటు జెంట్ తరఫునైనా మీ పేరెంట్స్తో ఉంటుంది, మీ అమ్మా నాన్నలతో ఉంటుంది. ఆల్రెడీ మీకు రైస్ అనేది వస్తుందన్నమాట. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీషన్ చేసుకోండి. డిలీషన్ చేసుకున్న తర్వాతనే కొత్త కార్డుకి అప్లై చేయండి. ఆల్రెడీ మీరు ఒక రేషన్ కార్డులో ఉండగా కొత్త రేషన్ కార్డు అనేది జారీ కావడం జరగదన్నమాట. దానికోసం అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రేషన్ కార్డులో నుండి పేరు అనేది తొలగించుకోండి. తర్వాత కొత్త రేషన్ కార్డుకి అనేది అప్లై చేయండి. దీంతోపాటు మీ కిడ్స్ కనుక ఉంటే కిడ్స్ పేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో, పిల్లల పేర్లు అనేవి. సో దాని ద్వారా మీరు కొత్త రేషన్ కార్డు అనేది పొందడానికి అర్హత ఉంటుందన్నమాట. అలాగే మెంబర్ యాడిషన్ కూడా జరుగుతుందండి. మెంబర్ యాడిషన్ అంటే ఆల్రెడీ మీకు రేషన్ కార్డు ఉంది, మీ పిల్లల పేర్లు అందులో లేవనుకోండి, లేదంటే మీ భార్య పేరు అందులో లేదనుకోండి. అలాంటప్పుడు మీరు రేషన్ కార్డు అనేది దాంట్లో పిల్లల పేర్లు యాడ్ చేయడానికి అవకాశం అనేది కల్పించారన్నమాట గవర్నమెంట్. దాని తర్వాత ఇంకో డౌట్ వచ్చేసి ఏమడుగుతున్నారు ఎక్కువగా అంటే, రేషన్ కార్డు ఉంది బట్ ఏంటిదంటే ఒక్కడే కొడుకున్నారు అనుకోండి, అట్లాంటప్పుడు డివైడేషన్కి అవకాశం ఉందా అని అడుగుతున్నారు. చూడండి, ఇది ఎట్లా అంటే ఆల్రెడీ వాళ్ళు మీ పేరెంట్స్తో ఉన్నారు, జస్ట్ మీ వాళ్ళ అంటే మీ భార్య పేరు దాంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. మీ భార్య పేరు యాడ్ చేయడం వల్ల మొత్తం కుటుంబం ఒక దగ్గర ఉంటే మీ తల్లిదండ్రులు, మీరు, మీ భార్య, మీ పిల్లలు, ఇదంతా ఒక ఫ్యామిలీగా ఉంటుంది. సో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే డివైడేషన్కి ఆస్కారం అనేది ఉంటుంది. ఒక కొడుకు ఉంటే మాత్రం సో డివైడేషన్కి ఛాన్స్ అనేది ఇవ్వడం లేదు. కొన్ని రేర్ కేసెస్లో మాత్రం ఇస్తున్నారు. ఒకసారి మీరు దీని గురించి అయితే కన్ఫర్మ్ చేసుకొని డిలీట్ చేసుకోండి. ముందుగా డిలీట్ చేసుకుంటే తర్వాత ఇబ్బంది పడతారన్నమాట. సో ఇది రేషన్ కార్డులకు ఉన్న ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను తొందరలో పెడతాను. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.